కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు సంధించారు మాజీ సీఎం జగన్. డ్వాక్రా మహిళల్ని మరోసారి మోసం చేశారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. 10 లక్షల వడ్డీ రాయితీ హామీ అమలు కాలేదని చెప్పారు. టీడీపీ జనసేన మేనిఫెస్టో హామీలు నీరుగారాయని జగన్ విమర్శించారు. 2 ఏళ్లలో డ్వాక్రా మహిళలు 6,000 కోట్లు కోల్పోయారన్నారు. 2024-25లో వడ్డీ రాయితీ కింద ₹1 కూడా విడుదల కాలేదని తప్పుబట్టారు. డ్వాక్రా మహిళలకు రుణాల వృద్ధి తగ్గడం ఆర్థిక సంక్షోభానికి సంకేతమన్నారు జగన్. గ్రామీణ మహిళల ఆదాయాలు వినియోగం తగ్గింది అన్నారు. గతంలో ఆసరా, చేయూత వంటి పథకాలతో మహిళలకు అండగా నిలిచామన్నారు వైసీపీ అధినేత. తమ ప్రభుత్వం 2019-24 మధ్య 4,969 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చిందన్నారు. మహిళల ఆర్థిక సాధికారతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ వైఖరితో స్వయం సహాయక బృందాల వ్యవస్థ బలహీనపడుతోందన్నారు జగన్. మహిళా సంఘాల రుణాల వడ్డీ రాయితీ పరిమితిని ₹3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకి పెంచుతామన్న హామీని ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు జగన్.